బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలోనే మొబైల్ ఫోన్స్ ధరలు తగ్గబోతున్నాయి, ల్యాప్టాప్స్ ధరలు తగ్గబోతున్నాయి. త్వరలోనే ఇంప్లిమెంటేషన్ కాబోతోంది ఈ ప్రక్రియ. సో కేంద్ర ప్రభుత్వం తరపున ఒక కీలకమైన ప్రకటన స్వయంగా నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. సో జిఎస్టీ తగ్గింపులు అంటే జిఎస్టీలో స్లాబ్స్ లో చేంజ్ చేస్తున్నారట. 5, 12, 28 ఈ రకంగా ఉన్నటువంటి స్లాట్స్ మొత్తాన్ని కూడా 5, 12, 18, 28 ఈ స్లాట్స్ మొత్తాన్ని కూడా కేవలం 5 మరియు 18 గానే కుదిస్తారట. 12 and 28% సంబంధించిన స్లాట్స్ మొత్తాన్ని కూడా ఆ స్లాబ్స్ ని ఎత్తేస్తారట. సో ఒకసారి మరి మీకు ఏ రకంగా బెనిఫిట్ అవబోతోంది, మధ్యతరగతి వ్యాపారులకి ఏ రకంగా ఇది లాభసాటిగా ఉండబోతుంది అనేది నీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో 5%, 12%, 18%, 28%. సో ఈ శాతాలు ఏ ప్రోడక్ట్స్ పైన ప్రస్తుతం విధిస్తూ ఉన్నారు, ఆ ప్రోడక్ట్స్ యొక్క ధరలు ఏ రకంగా తగ్గబోతున్నాయి. అయితే ప్రస్తుతానికి 12% ఉన్నటువంటి ఆ జిఎస్టీ కాస్త 5%లో కుదిస్తారట. తర్వాత 28% ఉన్నటువంటి ఆ జిఎస్టీలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని 18% విధిస్తారట. కొత్తగా 48% అంటూ ఇంకోటి కొత్తది ఇంప్లిమెంట్ కాబోతుంది. 48%లో కూడా కొన్ని ప్రోడక్ట్స్ ఉండబోతున్నాయి, లగ్జీరియస్ ప్రోడక్ట్స్ అందులో ఉండబోతున్నాయి. సో 48% ఉన్నటువంటి ప్రోడక్ట్స్ గురించి ముందుగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో 48% ఉన్నటువంటి ప్రోడక్ట్స్ సంబంధించి 40% ఉన్నటువంటి ప్రోడక్ట్స్ దాంట్లో హైగా లగ్జరీ గూడ్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా కొన్ని ప్రాణాంతకమైనటువంటి కొన్ని గూడ్స్ అంటే టొబాకో, పాన్ మసాలా, ఆల్కహాల్ ఇటువంటి వాటిపైన ఈ జిఎస్టీ 40% ఇంప్లిమెంట్ చేస్తారట. సో ఒకసారి మీకు వివరంగా చూపిస్తాను, స్క్రీన్లో చూడండి, ఫుల్ డిస్ప్లేలో మీకు చూపిస్తారంతా కూడా. సో అక్కడ 0% అంటే 0% జిఎస్టీ ఏ ప్రోడక్ట్స్ పైన ఉంటుందంటే కనుక ఫ్రెష్ ఫ్రూట్స్ పైన, వెజిటేబుల్స్ పైన, మిల్క్, ఎగ్స్ పైన, కర్డ్ అండ్ లస్సీ, తర్వాత అన్బ్రాండెడ్ ఫ్లోర్ అంటే కొంత బ్రాండ్ లేనటువంటి పిండి పదార్థాల పైన, తర్వాత రైస్, సాల్ట్ అండ్ రా సిల్క్ వీటిపైన జిఎస్టీ 0. ఆ తర్వాత సర్వీస్ సెక్టార్లో 0% జిఎస్టీ దేనిపైన ఉంటుందంటే కనుక హెల్త్ కేర్ సర్వీసెస్లో 0%, ఎడ్యుకేషనల్ సర్వీసెస్లో 0%, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్లో 0%, ఎక్స్క్లూడింగ్ ఎయిర్ కండిషన్ దాంట్లో మళ్ళీ ఇంకో రేటు. సో దాంట్లో ఆ 0%లో ఎటువంటి చేంజెస్ ఉండవు. ఇక 5% ఉన్నటువంటి కొన్ని దాంట్లో షుగర్, టీ, కాఫీ, ఎడిబుల్ ఆయిల్, స్పైసెస్, డొమెస్టిక్ ఎల్పిజి, మిల్క్, ఫుడ్ ఫర్ బేబీస్, సో తర్వాత ప్యాక్డ్ పన్నీర్, కోల్ అండ్ ఫుట్వేర్ ఈ ప్రైస్ అన్నిటి, ఈ ప్రోడక్ట్స్ అన్నిటి కూడా ఈ గూడ్స్ అన్ని కూడా 5%, వీటిపైన 5% జిఎస్టీ అమలవుతుంది కదా. ఇవి యాజ్ ఇట్ ఈస్గా కొనసాగుతాయి, నో చేంజ్. ఇక సర్వీసెస్ 5% జిఎస్టీ విధించేటువంటి సర్వీసెస్లో ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, బస్, ఎయిర్ అండ్ తర్వాత బస్సెస్, కొన్ని సర్టెన్ బస్సెస్లో, ఏసీ బస్సెస్లో ఈ 5% ఇంప్లిమెంట్ అవుతోంది. ఇవి సేమ్గా ఉంటాయి. మరి మారేది ఏంటి, మీకు ఏ రకంగా లాభం జరగబోతోంది, సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఏ రకంగా లాభం జరగబోతుందంటే కనుక 12% స్లాబ్ ఏదైతే ఉందో 12% జిఎస్టీ విధించేటువంటి ఆ గూడ్స్ ఏవైతే ఉన్నాయో బటర్, ఘీ, చీజ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రూట్ జ్యూస్, మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్ అండ్ ఇతరత్ర కొన్ని ప్రోడక్ట్స్. సో ఈ ప్రోడక్ట్స్ అన్నిటి కూడా 12% ఉన్నటువంటి ఈ జిఎస్టీ మొత్తాన్ని కూడా వాటిపైన 5% అంటే ఉదాహరణకి ఒక స్మార్ట్ ఫోన్ ఉందనంటే ఆ స్మార్ట్ ఫోన్ ప్రైస్ వచ్చేసి 10,000 రూపాయలు అనుకుంటే దానిపైన 1,200 రూపాయల జిఎస్టీ విధిస్తారు. కాబట్టి ఆ స్మార్ట్ ఫోన్ ధర ఇప్పుడు ఎంత కాబోతోంది అంటే కనుక ఆ స్మార్ట్ ఫోన్ ధర ఇప్పుడు కేవలం ఒక 5%, దానిపైన కేవలం ఒక 5% జిఎస్టీ మాత్రం విధించబోతున్నారు. సో ఈ రకంగా స్మార్ట్ ఫోన్ ధరలు తగ్గబోతున్నాయి, ల్యాప్టాప్ ధరలు తగ్గబోతున్నాయి, డెస్క్టాప్ ధరలు తగ్గబోతున్నాయి. ఒక ఐఫోన్ ధర ఉదాహరణకి 1,00,000 రూపాయలుగా ఉంటే ఆ 1,00,000 రూపాయల ఐఫోన్ ధర పైన మీరు 12% ఇప్పుడు 12,000 రూపాయలని మీరు జిఎస్టీ రూపంలో కడుతూ ఉంటే అది కాస్త రేపటి రోజున 5% అంటే కేవలం 5,000 మాత్రమే. అంటే 1,12,000 రూపాయల ఫోన్ని కేవలం 1,05,000 రూపాయలకి తీసుకోగలుగుతారు. సో ఈ రకంగా స్లాట్స్లో చేంజెస్ ఉండబోతున్నాయి. సో 18% గూడ్స్ యాసిస్గా ఉంటాయి. 18% స్లాబ్స్లో హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్, సోప్, ఐస్ క్రీమ్స్, పాస్తా, ఇంకా క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్ ఇంటర్మీడియరీస్. సో ఇవన్నీ కూడా 18%లో ఉంటే దాంట్లో ఎటువంటి చేంజెస్ ఉండవు. సో ఒక 5% కనుక మీరు చూస్తే 5%లో మీరు బిజినెస్ క్లాస్లో వెళ్ళాలనుకుంటున్నారు, ఫ్లైట్లో అనుకున్నా, హోటల్ అకామిడేషన్లో 1,000 నుంచి 7,500 పర్ డే విధించేటువంటి వాటిల్లో కూడా మీకు తగ్గబోతున్నాయి టారిఫ్స్. సో 12% నుంచి మీరు 5% ఎంజాయ్ చేయబోతున్నారు. సో అంటే మీకు అదనంగా 6% బెనిఫిట్ కాబోతోంది. ఇంకా 18%లో చూస్తే 18% యాసిస్ కంటిన్యూ అవుతుంటుంది. ఆ తర్వాత 28% ఇంపోజ్ చేసేటువంటి ఆ
గూడ్స్ పైన లగ్జరీ కార్స్, హై అండ్ మోటార్ సైకిల్స్, డ్రింక్స్, సిగరెట్స్, టొబాకో ప్రొడక్ట్స్, కన్స్యూమబుల్ డ్యూరబుల్స్ లైక్ ఏసీస్, రీఫ్రిజిరేటర్స్. సో ఇవన్నిటిపైన 28% ప్రజెంట్ అక్కడ ఒక టారిఫ్ జిఎస్టీ విధిస్తున్నారంటే ఆ ప్రోడక్ట్స్ పైన మీకు చాలా తక్కువ ధరలోనే అక్కడ ప్రోడక్ట్స్ రాబోతున్నాయి. సో ఒక 20 లక్షల రూపాయల కారు ఉందనంటే కనుక ఆ కారు పైన మీరు 5,60,000 రూపాయలు జిఎస్టీని ప్రస్తుతానికి పే చేస్తున్నారు. 20 లక్షల కారు పైన 5,60,000 రూపాయలు జిఎస్టీని పే చేస్తే రేపటి రోజున అది కాస్త కేవలం మీకు 2 లక్షలు మిగులుతాయి. అక్కడ 3,60,000 రూపాయలకు మీకు జిఎస్టీ విధించడం జరుగుతుంది. 18% మాత్రమే జిఎస్టీ ఉంటుంది. అంటే మీ కారు ధర సుమారుగా 26 లక్షల నుంచి 23 లక్షలకు, అంటే 3 లక్షలు మీకు బెనిఫిట్ అవుతాయి. సో తర్వాత 48% ఈ రకంగా 28ని 18% కుదించడం, తర్వాత 12%ని 5% కుదించడం, ఇవన్నీ ఒకే ఎత్తు అయితే 40% విధిస్తారట. ఇది డెఫినెట్గా సామాన్య ప్రజలకి లేకుంటే నీట్గా ఉండే వాళ్ళకి ఎవరి ఇబ్బంది లేదు. ఎవరైతే టొబాకో, సిగరెట్లు, కొన్ని హై బ్రాండెడ్ ఆల్కహాల్స్ ఇవన్నీ కన్జ్యూమ్ చేస్తారో వారందరూ కూడా 40% జిఎస్టీ అట. వాటిపైన 40% అమలు చేస్తారట. సో 40% సామాన్య పేద మధ్యతరగతి వారికి ఎటువంటి ఇంప్లిమెంటేషన్ అవ్వదు కాబట్టి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైతే చాలా కామన్గా చూస్తూ ఉంటారో వారందరికీ ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది రాబోతున్నాయి. సో 5% మొత్తాన్ని కూడా సేమ్ యాస్టీస్గా కంటిన్యూ చేస్తూ 12% స్లాబ్స్లో ఉన్న వాటిని అన్నింటి కూడా 5% కుదిస్తారు. 28% ఉన్నటువంటి వారందరూ కూడా 18% కుదిస్తారు. ఇది ఒక బెనిఫిట్ విషయమే. సో మీ అభిప్రాయం ఏంటి జిఎస్టీ పైన? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి జిఎస్టీ అంటేనే అసలు ఒక రకంగా చెప్పాలంటే అది పెద్దగా అర్థం కాని ఒక విధానం. దేనిపైన ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో అర్థం కాని విధానం. ఫుడ్ పైన కూడా కొన్ని సందర్భాల్లో 18%, 7% రకరకాలుగా విధిస్తూ ఉంటారు. కానీ మీకు అర్థం కావడం కోసం చాలా క్లుప్తంగా బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. 5% ఎవరైతే ప్రజెంట్ ఇంప్లిమెంట్ అవుతున్నాయో గూడ్స్ పైన అవి కాస్త సేమ్గా కంటిన్యూ అవుతూనే 12% మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్, ఇతరత్ర కొన్ని ప్రోడక్ట్స్ పై విధించేటువంటి ఆ 12%ని మళ్ళీ ఇప్పుడు 5% కుదిస్తారు. 28% విధించే వాటిని 18% కుదిస్తారు. ఒకసారి ఈ స్టేట్మెంట్ డైరెక్ట్గా ప్రధాని మోదీ తన నోటి నుంచి చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ ఏం మాట్లాడారో చూద్దాం. दिवाली में आपकी डबल दिवाली का काम मैं करने वाला। इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है। पिछले 8 साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया। पूरे देश में टैक्स के बर्डन को कम किया, टैक्स की व्यवस्थाओं को सरल किया और